జయ గురుదేవ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మన భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క 44 సంవత్సరాల ఆరాధన దినోత్సవం సందర్భంగా ఈరోజు మన సత్సంగంలో స్వామివారిని గుర్తు చేసుకుంటూ స్వామి చెప్పిన సత్యాలను మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి అయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి అయ్యా, మైసూరు మహారాజు ఉంటేందయ్యా, మనకున్నది మనకు వచ్చేదే కదయ్యా, 1000 గొర్రెలలో నా గొర్రె నేను లాక్కుంటానయ్యా, మనకు వచ్చే ప్రాప్తమే మనకు వస్తుందయ్యా, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా, పరుల సొమ్ము దొంగలిస్తే అంతకు పోయేదే కదయ్యా, చూపిన మార్గాల్లో మనం నడవాలి. అదేవిధంగా స్వామివారు నిత్య సత్యుడు, అంతటా ఉన్నాడు, శ్రీమన్నారాయణ అవతారము. మన పెనవద్దేలు తిప్పలో ఈ శివలింగాన్ని స్థాపించి హరిహరులు ఒకటే అని చెప్పించిన సద్గురువు దత్తాత్రేయ అవతారము, శ్రీపాదవల్లభ అవతారం అని చెప్తుంటారు. ఈ రకంగా ఈరోజు స్వామివారిని మనం సత్సంగంలో గుర్తు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం అందరికీ వస్తుంది. మీలో మాలో ఉన్న స్వామివారు మన ఇంట ఉండి నడిపిస్తాడు, సన్మార్గంలో నడిపించి మనం కాపాడుతాడు, కుటుంబాలను కాపాడుతాడని కోరుకుంటూ బిఎస్ పటేల్, అడ్వకేట్, తెలంగాణ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, మన గులగమూడి వెంకయ్య స్వామి టెంపుల్ అనేది మీకు తెలిసిందే. నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులగమూడిలో ఉన్నది. దర్శించండి, తరించండి. ఆయనను నమ్ముకుంటే చాలు. నన్ను నమ్ముకుంటే సొమ్మే కదా, నమ్ముకుంటే దుమ్మే కదా అన్నట్టు అవధూతల అనుగ్రహం లభిస్తే చాలు, జన్మధన్యమవుతుంది. గురువు అనుగ్రహం లభిస్తే మోక్షం కూడా మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా స్వామివారు మనకు అనేక రకమైన మంచి నీతి మార్గాలు చెప్పినారు. వాటిని ఆశించండి. మనం గుళ్ళకు గోపురాలకు పోయి దర్శనాలు చేసుకున్నాం, మన కర్మలు పటాపంచలు అయితే అనుకోకండి. అది ఒక మార్గం. నిజమైన మార్గం అంటే ఇతరులకు సేవ. స్వామివారి సూచించిన మాటలు మనం తూచా తప్పకుండా పాటిస్తే మన చెడు కర్మలను పటాపంచలు చేస్తాడు. ఎందుకంటే నిత్యాగ్నిహోత్రుడు, అగ్నిధారణ దహనం చేస్తాడు స్వామివారు. నిజంగా చెప్తున్నానండి, స్వామివారు ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు, మనతోనే ఉంటాడు ఎప్పటికీ. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టాను కదా అని అయ్యా అన్నాడు. ఈ రకంగా మనకు స్వామివారు అనేక రకంగా